ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 16/9/2022 న్యూ బ్యాచ్ స్టార్ట్ అండి. 3 days క్లాస్ ఉంటుంది. ఫీజు వచ్చేసి 6000 ఉంటుంది. బుకింగ్ యువర్ సీట్ 1000 రూపీస్. 1 year సపోర్ట్ ఉంటుంది సార్. ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మా దగ్గరికి రాని వారికి 32 GB కోర్స్ పెన్ డ్రైవ్ కూడా అవైలబుల్ ఉంటుంది. అది లోడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా 1 year అనేది సపోర్ట్ ఉంటుంది. 9866749835 8074069835. న్యూ స్టూడెంట్ జాయినింగ్ సార్. 15 days క్లాస్ అంటే కొత్తగా నేర్చుకునే వారికి 15 daysలో క్లాస్ నేర్పించడం జరుగుతూ ఉంటుంది. 100%గా జెన్యున్గా నేర్పించడం జరుగుతుంది సార్. అంటే మనం కొత్తగా నేర్చుకునే వారు ఎవరైనా ఉన్నట్లయితే ఎప్పుడైనా సంప్రదించవచ్చు. అదేవిధంగా ఆల్ మదర్ బోర్డ్ ఈజ్ అవైలబుల్, ఆల్ టీకాన్ బోర్డ్ ఈజ్ అవైలబుల్. మా అడ్రస్ వచ్చేసి ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, రంగంపల్లి రోడ్, ఎస్ బ్యాంక్ ఆపోజిట్, ఎస్ బ్యాంక్ అప్స్టేర్, పెద్దపల్లి, డిస్టిక్ కరీంనగర్. ఓల్డ్ డిస్టిక్ వచ్చేసి కరీంనగర్, ఇప్పుడున్న డిస్టిక్ పెద్దపల్లి అండి. స్టేట్ వచ్చేసి తెలంగాణ. సో మనకు ఈరోజు ప్రాబ్లం వచ్చేసి వీడియోకాన్ టీవీ మదర్ బోర్డ్ ఈజ్ ఫెయిల్యూర్. సో మోడల్ నెంబర్ వచ్చేసి ఎల్ఈడి TVVNR 32HHOZFZ. చూడండి, ఇక్కడ ఓల్డ్ మదర్ బోర్డు అనేది ఓపెన్ చేసి రిమూవ్ చేయడం జరుగుతుంది, అంటే తీసేయడం జరుగుతుంది సార్. తీసేయడం అనేది జరుగుతుంది, లైవ్లో చూపిస్తున్నాను. ఓల్డ్ మదర్ బోర్డ్ అనేది తీసేస్తున్నాను. సో ఎల్విడిఎస్ కనెక్టర్ ఓపెన్ చేశాను. సో కీప్యాడ్ కనెక్టర్ ఓపెన్ చేశాను. అదేవిధంగా ఏసీ అండ్ బ్యాక్లైట్. న్యూ బోర్డు ఇన్స్టాలేషన్ చేస్తున్నాను. సార్. న్యూ బోర్డు ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది. న్యూ బోర్డు మదర్ బోర్డు ఇన్స్టాలేషన్ జరుగుతుంది. TP53U73.2 అనే మదర్ బోర్డు వేయడం జరుగుతుంది సార్. సో పూర్తిగా ఇన్స్టాలేషన్ చేయడం అనేది జరిగింది. దీని యొక్క వివరణ కూడా మన క్లాస్కి వస్తే దాని యొక్క పూర్తి డీటెయిల్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. హెచ్డి ప్యానలా, ఫుల్ హెచ్డి ప్యానలా, వోల్టేజ్ ఎంత, ఇవన్నీ కూడా. సో చూడండి, స్టాండ్ బై వచ్చింది. స్టాండ్ బై రిలీజ్ చేస్తున్నాను. స్టాండ్ బై అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకు రిలీజ్ చేస్తే పిక్చర్ అనేది ఈ విధంగా వచ్చింది. అంటే కరెక్ట్గా రాలేదండి. ఎందుకంటే అది హెచ్డి ప్యానల్, దాని యొక్క రెజల్యూషన్ వేరే దాంట్లో ఉంది. ఇప్పుడు ఆ రెజల్యూషన్ మనం చేంజ్ చేసినట్టయితే పిక్చరు ఓకే అవుతుంది. పిక్చర్ ఓకే అవుతుంది. దీని మీద 4 types కోడ్స్ ఇచ్చాను. 20081 31181 3771. సో ఇప్పుడు మనకి ఈ మదర్ బోర్డుకి వచ్చేసి ఇన్పుట్ 31181 కోడ్ కొట్టాలండి. ఇది హెచ్డి ప్యానల్ కనుక 1366x768లో ఉంటుంది. సో ఇప్పుడు నేను పాస్వర్డ్ అనేది కొడుతున్నాను. ఇన్పుట్ 31181 కోడ్ కొట్టాను. స్టాండ్ బైలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ స్టాండ్ బై రిలీజ్ అయింది. చూడండి, పిక్చర్ ఈజ్ ఓకే. సో ఈ విధంగా మనకు పిక్చర్ అనేది మనం సరి చేసుకోవచ్చు. అంటే ఇంతకుముందు ఉన్నది రెజల్యూషన్ కోడ్ వేరే దాంట్లో ఉంది కనుక మనకు ప్యానల్ ఆ విధంగా ఆన్ అయింది. కొన్ని వాటికి అసలు ప్యానల్ కూడా ఆన్ కాదు. మనకు ఇన్పుట్ కొట్టుకొని కోడ్ కొట్టినట్లయితే మనకు ఈ విధంగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను. చూడండి, వేరే ఫస్ట్ పాయింట్కి వచ్చేస్తాను. ఫస్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా చేస్తున్నాను. సో వేరే కోడ్ కొట్టాను, ఆ పొజిషన్కి వచ్చిందండి. సో దీన్ని ఇన్పుట్ 31181 కొట్టాను. సో హెచ్డి ప్యానల్ రెజల్యూషన్కు మారుతుంది. సో అదే కోడ్ కొట్టగానే స్టాండ్ బైలోకి వెళ్ళిపోయి స్టాండ్ బై రిలీజ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకు పాయింట్ టు పాయింట్ అనేది నేర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో పిక్చర్ అనేది నేను సెలెక్ట్ అనేది చేస్తున్నాను. చూడండి, సో మూవింగ్లోకి వెళ్ళాను. ఒక పిక్చర్ను ప్లే చేసి చూపిస్తాను.
సోనీ ప్రెజెంటెన్స్ సోనీ యొక్క యాడ్ అనేది నేను పిక్చర్ పెట్టాను. సో చూడండి, ఇప్పుడు సౌండ్ రావడం లేదు. సౌండ్ యొక్క స్పీకర్ కనెక్ట్ కూడా చేయడం అనేది జరుగుతుంది. చూడండి, స్పీకర్ కనెక్ట్ అనేది చేయడం అనేది ఈ విధంగా నేర్పించడం అనేది జరుగుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.